యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక దొంతూరి సోమిరెడ్డి గార్డెన్లో పురపాలక ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం స్థానిక దొంతూరి సోమిరెడ్డి గార్డెన్లో పురపాలక ఎన్నికల సందర్భంగా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మాజీ కౌన్సిలర్లు, మహిళా నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆ విధంగా మనం ముందుకు పోవాలి. గెలవడానికి మనకు అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం 12 సీట్లు మనం ఖచ్చితంగా గెలవాలి కాబట్టి అవకాశం ఉంది. ఇప్పుడు మేడం కొంచెం మాట్లాడిన తర్వాత ఈడ మనం ఉపన్యాసానికి మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకున్నాం. మొత్తం క్యాడర్ నుంచి ఈ హాల్ నిండే విధంగా ఒక క్యాడర్ మీటింగ్ పెట్టుకున్నాం. మనం రాష్ట్ర స్థాయిలో మన నాయకులను కూడా పెట్టుకున్నాం, అందరి నాయకులను పెట్టుకున్నాం. ఇప్పుడు మేడం 2 నిమిషాలు మాట్లాడుతున్నాం. ఏ వార్డు ఏ కేటగిరీకి రిజర్వేషన్ తెలుసుకొని ఆల్రెడీ మానసికంగా మన లీడర్లు కూడా ఎక్కడ పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఇక్కడ పోటీ చేస్తా అక్కడ పోటీ చేస్తా వాళ్ళు ఫిక్స్ అయిపోయిందని చాలా వరకు ఇంకా కొందరు అందరు అభిప్రాయం తీసుకున్నాక పేరు చెప్తా అనే ఆలోచన చూపిస్తారు. అట్లా ఏమున్నా కానీ ఈరోజు మేము వచ్చిన విషయం ఏంటంటే ఎవరైనా సరే మేము పోటీ చేస్తామన్నప్పుడు ఓపెన్గా మీ పేరు ఒకసారి చెప్పినట్టుగా నాకు ఎక్కువ చేసినా చేయకపోయినా నేను పేరైతే ఇస్తా అనే మాట కాకుండా నా పేరు గురించి సర్వే చేపిస్తే సర్వేలో నాకు కూడా 200 మంది నా పేరు చెప్తారు అనే ఆలోచన ఉంటేనే మీ పేరు ఇవ్వాలి. ఏదో తూతు మంత్రంగా పేరు ఇచ్చి నేను కూడా పోటీలో ఉన్నాను అనుకోవడానికి దయచేసి పేరు ఇవ్వకండి. ఎందుకంటే సర్వే చేయించేటప్పుడు క్యాండిడేట్లు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇబ్బంది వాలేదు. సర్వే చేయించేటప్పుడు